ఛానలుకి స్వాగతం. 1000 కోట్లు ఇచ్చినా సరే ఈ 5 రాసుల వారి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. ఏకంగా 25 ఏళ్ల పాటు వీరికి అదృష్టం కొనసాగుతుంది. అయితే ఏ 5 రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది? 25 ఏళ్ల పాటు ఎటువంటి అదృష్టకర ఫలితాలను ఈ యొక్క 5 రాసుల వారు సొంతం చేసుకోబోతున్నారు? ఆ రాసులకి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన జీవితంలో కొన్ని సమయాలు చాలా సంతోషంగా సక్సెస్ఫుల్ గా ఉంటాయి. ఆ టైంలో మనం ఏం చేసినా కానీ సక్సెస్ అవుతాం. డబ్బు వస్తుంది, పేరు వస్తుంది, ఫ్యామిలీ లైఫ్ కూడా సెటిల్ అవుతుంది. దీన్ని మనం అదృష్టం పట్టింది అని అంటాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారికి వచ్చే 25 ఏళ్ల పాటు ఇలా అదృష్టం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. 1000 కోట్లు ఇచ్చినా కూడా ఆ లక్ని ఎవరూ కూడా ఆపలేరు. ఆ రాసులు ఎవరు, వాళ్లకు ఎలా అదృష్టం కలిసొస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా సింపుల్ గా చెబుతూ ఉంటారు, అదృష్టం ఉంటే అన్నీ కుదురుతాయి, అదృష్టం లేకపోతే ఏదీ కుదరదు అని. ఎక్కడా ఊహించని చోట ఉద్యోగం వస్తే అది అదృష్టమే, లాటరీ వస్తే అది అదృష్టమే, మంచి పెళ్లి జరగటం, ఆరోగ్యం బాగుండటం, బిజినెస్ లో లాభాలు రావటం అన్నీ అదృష్టమే. అయితే అదృష్టం ఒక్కరోజు లేదా ఒక్క వారం కాదు, రాసుల ఆధారంగా కొందరికి దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సమయం నుండి 25 ఏళ్ల పాటు అదృష్టం ఎక్కువగా పట్టే 5 రాసులు ఇవి. అందులో మొదటి రాశి మేషరాశి, రెండవ రాశి వృషభ రాశి, మూడవ రాశి సింహరాశి, నాలుగవ రాశి తులారాశి, 5వ రాశి ధనుస్సు రాశి. ఇప్పుడు ఒక్కొక్క రాశి వారికి అదృష్టం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశివారు సహజంగానే ధైర్యశాలులు. కొత్త పనులు మొదలు పెట్టడంలో వీరికి భయం అనేదే ఉండదు. వచ్చే 25 ఏళ్లలో ఏ పని మొదలు పెట్టినా సరే ఫలితం వీరికి బాగానే వస్తుంది. ఉద్యోగం విషయంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ రెండింట్లో వీరు సక్సెస్ అవుతారు. డబ్బు సంపాదన కూడా బాగుంటుంది. పబ్లిక్ లో మంచి పేరు ప్రఖ్యాతులను కూడా సంపాదించుకోగలుగుతారు. అయితే వీరు కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కోపాన్ని తగ్గించుకోవాలి. ముఖ్యంగా మేషరాశివారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటేనే జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలను పొందుకుంటారు. అయితే మేషరాశివారు ఎప్పుడు కూడా కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత వారికి ఖచ్చితంగా ఉంది. లేకపోతే అదృష్టమనేది మీకు స్లోగా తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు ఎప్పుడు కూడా స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఒక పనిలో పడ్డారంటే ఆ పని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి ఉంటుంది. అలాగే వీరు రహస్య స్వభావాలు కూడా, మనసులో ఉన్నది బయటికి చెప్పే అలవాటు కూడా వృషభ రాశి వారిలో ఎక్కువగా ఉండదు. అయితే వచ్చే 25 ఏళ్లలో మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వీరికి వస్తుంది. ప్రాపర్టీలు కొనుగోలు చేస్తారు. అలాగే గృహాన్ని కొనుగోలు చేయాలని చాలా కాలంగా ఆలోచిస్తున్న వ్యక్తులు అతి త్వరలో గృహాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే భూములు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వ్యాపారాల్లో అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తారు. ఇది వరకు మీ యొక్క జీవితానికి, ఇక ముందు మీ యొక్క జీవితానికి చాలా వ్యత్యాసాన్ని కూడా మీరు గమనిస్తారు. అలాగే ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా కొన్ని విషయాల్లో మాత్రం ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం అలసట, అతి ఖర్చు చేసే సమస్యలు మీకు వస్తాయి కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం. ఆరోగ్యపరమైన అంశాల విషయంలో మీరు అశ్రద్ధ చేయకండి. ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వస్తే కనుక వెంటనే వైద్యుని సంప్రదించడం చాలా ఉత్తమం. ఇక మూడవ రాశి సింహరాశివారు. సింహరాశివారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎక్కడ ఉన్నా సరే మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. వీరిలో చాలా మందికి రాజకీయంగా ఎదగాలనే ఆసక్తి కూడా ఉంటుంది. అయితే వచ్చే 25 ఏళ్లలో వీరు మంచి పదవులు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి గౌరవాలు కూడా వీరికి దక్కుతాయి. పాలిటిక్స్ కానీ, సినిమాలు కానీ, ఆర్ట్స్ కానీ, సోషల్ సర్వీస్ కానీ ఇలా ఏ రంగంలో అయినా సరే మంచి పేరు ప్రఖ్యాతులను ఈ యొక్క సింహరాశి వ్యక్తులు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. డబ్బుతో పాటు వీరికి గౌరవం కూడా పెరుగుతుంది. సమాజంలో చక్కటి గుర్తింపును పొందుకోగలుగుతారు. అలాగే అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్లే అవకాశాలు ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే మరొక రాశి తులారాశి. తులారాశి వారు ఎప్పుడు కూడా సౌందర్యంపై ఆసక్తిని కలిగి ఉంటారు. చాలా బ్యాలెన్స్డ్ గా వ్యవహరిస్తారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. అలాగే వీరు బంధాలకి, అనుబంధాలకి కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అయితే వచ్చే 25 ఏళ్లలో వీరి లైఫ్ చాలా స్మూత్ గా సాగుతుంది.
ప్రేమ జీవితం కావచ్చు లేదా వీరి యొక్క వైవాహిక జీవితం కావచ్చు చాలా సక్సెస్ఫుల్ గా సాగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని వారి యొక్క జీవితాన్ని సుఖమయంగా గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగ విషయంలో, బిజినెస్ విషయంలో రెండింటిలోనూ వీరు స్ట్రాంగ్ సపోర్ట్ ని పొందుకుంటారు. ఆర్ట్స్ కానీ, ఫ్యాషన్ కానీ, క్రియేటివ్ ఫీల్డ్స్ లో ఉన్నవారు కానీ పెద్ద పెద్ద విజయాలు సాధించే అవకాశాలు ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అయితే తులారాశి వారు కొన్ని అంశాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అస్సలు ఆలస్యం చేయకూడదు, లేకపోతే మీకు అవకాశాలు మిస్ అవుతాయి. అంటే చేతుల మీకు మీరుగా ఆలస్యం చేయటం ద్వారా అవకాశాలను చేజార్చుకునే ప్రమాదాలైతే ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది తులారాశి వ్యక్తులకి చాలా అవసరం. ఇక మరొక రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు ఆశయపరులు, పెద్ద లక్ష్యాలను పెట్టుకుంటారు. అలాగే సాధించడంలో కూడా వెనకంజ వేయరు. ఏవైతే వారు పెట్టుకున్న పెద్ద లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలను సాధించేంత వరకు పట్టుదలతో ముందుకు సాగుతూ ఉంటారు. అయితే వచ్చే 25 ఏళ్లలో మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మీ ముందుకు విదేశీ అవకాశాలు వస్తాయి. అంటే విదేశీ ఉద్యోగ అవకాశాలు కానీ, వ్యాపార అవకాశాలు కానీ మీకు వచ్చే పరిస్థితులైతే మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే హయ్యర్ స్టడీస్ కోసం, పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం, బిజినెస్ ఎక్స్పాన్షన్ లాంటి ఛాన్స్లు మీకు ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా కూడా చాలా ఎదిగే అవకాశాలు ధనుస్సు రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. సొంతగా ఫిలాసఫర్ గా మారవచ్చు, గైడ్లా పేరు తెచ్చుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ధనుస్సు రాశి వారు 25 ఏళ్లలో మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చుకునే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. కానీ కొన్ని అంశాల్లో జాగ్రత్త మీకు చాలా అవసరం. కొంచెం ఓపిక అవసరం. లేకపోతే పనులు మీరు సగంలోనే వదిలేస్తారు. ఓపికతో, సహనంతో పనులు చేయటం ద్వారా ఆ పనులను పూర్తి చేస్తారు. అలాగే మంచి ఫలితాలను కూడా సాధించగలుగుతారు. అయితే ఈ రాశుల వారికి 25 ఏళ్లలో అదృష్టం కొన్ని రంగాల్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డబ్బు విషయంలో అంటే లాటరీ ద్వారా కానీ, ఇన్వెస్ట్మెంట్ లో లాభాలు పొందుకోవటం ద్వారా కానీ, ప్రాపర్టీస్ ని కొనుగోలు చేసుకోవటం, అలాగే బిజినెస్ లో లాభాలు పొందుకోవటం, ఈ విధంగా డబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పదవులు దక్కటం అంటే గౌరవం పెరగటం, ప్రెస్టేజ్ పెరగటం, లీడర్షిప్ పెరగటం, ఇటువంటి అవకాశాలు కూడా మీకు ముందుకు రాబోతున్నాయి. అలాగే కుటుంబ విషయంలో పెళ్లి, పిల్లలు, సుఖ సంతోషాలు వెలువరుస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మినహా పెద్దగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులైతే కనిపించడం లేదు. ఆధ్యాత్మికంగా చూస్తే మనశ్శాంతి పెరుగుతుంది, భక్తి కూడా పెరుగుతుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నట్లు ఈ 5 రాశుల వారికి వచ్చే 25 ఏళ్లలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. కానీ మీ యొక్క శ్రమ, ధైర్యం, పాజిటివ్ ఆలోచనలు కలిపితేనే ఫలితం రెట్టింపవుతుంది అనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే అదృష్టం ఒకటే కాదు, మన కృషి కూడా కలిసొస్తేనే లైఫ్ జాక్పాట్ అవుతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. అయితే ఈ 5 రాశుల వారు మీకు అదృష్టం కలిగినప్పుడు, మీకు ఆస్తి లభించినప్పుడు, గౌరవం దక్కినప్పుడు దాని ద్వారా ఒకరికి మంచి చేయండి తప్పితే ఎవరికీ చెడు చేయకూడదు. అంటే మనం చేసే మంచి మనకు రెట్టింపు మంచి ఫలితాలను అందిస్తుంది. మీరు ఒకరికి చెడు చేస్తే కనుక ఆ చెడే మీ దగ్గరికి తిరిగి వస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. చూశారు కదండి, ఏ 5 రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది, 25 ఏళ్లలో వారు ఎటువంటి ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు అనే విషయాలు గమనించారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.